హాయ్ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి వ్లాగ్స్. ఈరోజు నేను మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటదండి. దానికోసం నేను ములక్కాడలు, బంగాళదుంపలు, కాలీఫ్లవర్ తీసుకున్నాను. అలాగే టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లిపాయ ముద్ద నూరుకున్నానండి కొంచెం. అలాగే కారం, పసుపు, ఉప్పు, తగినంత ఆయిల్. ఎందుకు ఆలస్యం, కర్రీ చేసేసుకుందాము. బాండి పెట్టుకున్నాను. స్టవ్ వెలిగించుకొని తగినంత ఆయిల్ వేసుకుంటున్నాను. నూనె బాగా కాగనిద్దాము. నూనె బాగా కాగింది. ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసేసుకుందాం. దీన్ని కొంచెం కలిపేసుకుని దోరగా వేయించుకుందాము. ఉల్లిపాయలు బాగా మగ్గాలంటే కొంచెం సాల్ట్ వేసేసుకుందాం. కొంచెం తగినంత వేసుకుందాం. దీన్ని కొంచెం కలిపేసుకుని దీంట్లోనే అల్లం వెల్లిపాయ ముద్ద ఉంది కదా, అది కొంచెం వేసుకుందాం. దీన్ని కూడా పచ్చివాసన పోయేదాకా వేయించుకుందాము. ఇప్పుడు ములక్కాయ, బంగాళదుంప ముక్కలు వేయించేసుకుందాం. ఎందుకంటే ఉడకటానికి టైం పట్టుద్ది కదండి, అందుకనే ఉల్లిపాయతో పాటు వేసేసుకుంటున్నాను. ఒక్కసారి మూత పెట్టుకుని కొంచెం సేపు మగ్గనిద్దాం. తీసి చూద్దాము. సగం మగ్గినాయి అండి. ఇప్పుడు కాలీఫ్లవర్ ముక్కలు, టమాటా ముక్కలు వేసేసుకుందాం. ఇవి కూడా బాగా కలిపేసుకుని కొద్దిసేపు వీటిని కూడా మగ్గనిద్దామండి. మూత పెట్టుకుని బాగా మొత్తం కలిసేలా కలుపుకుని ఒక్కసారి మూత పెట్టేసుకుందాం. వీకెండ్ వచ్చిందంటే ఫ్రిడ్జ్ చూస్తే అన్నీ కొంచెం కొంచెమే ఉంటాయి కదండి కూరగాయలు. వాటన్నిటితో కలుపుకొని ఏదున్నా వెజిటేబుల్ వేసేసుకోవచ్చు. కూర కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు పసుపు, కారం వేసుకుంటున్నాను. 1 స్పూన్నర కారం వేసుకున్నానండి. మొత్తం కూరకు పట్టేలాగా కలిపేసుకుందాం. ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకుందాము. ఒక అర గ్లాస్ వాటర్ అయితే సరిపోద్ది. ఎందుకంటే ముక్కంతా ఉడకాలి కదా, కొంచెం మన గ్రేవీ కన్సిస్టెన్సీ రావాలి. ఒకసారి మూత పెట్టేసుకుని చక్కగా మగ్గనిద్దాం. ఒకసారి తీసి చూద్దాము. కూర చాలా చక్కగా ఉడికిపోయిందండి. ములక్కాడలు కూడా బాగా ఉడికినాయి. ఇప్పుడు మనం ఒక అర స్పూను గరం మసాలా వేసుకుందాము. టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి కలిపేసుకొని మసాలా అంతా కూర పట్టేలాగా కలుపుకొని మళ్ళొక్కసారి మూత పెట్టుకుందామండి. ఎందుకంటే మసాలా అంతా కూరకు పట్టాలి కదా. చెప్పాను కదండి వీకెండ్, అందుకని నా దగ్గర కొత్తిమీర, కరివేపాకు కూడా అయిపోయింది. చక్కగా ఉడికిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.